చాలా మందికి మన దేశంలో హ్యామ్ రేడియో అంటే ఏదో విపత్తు వచ్చినప్పుడు ఒక వాకీ టాకీ పట్టుకుంటారు, ఏదో కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు వరల్డ్ చాలా అడ్వాన్స్మెంట్ అయిపోయింది, 4G 5G వచ్చేసింది, శాటిలైట్స్ వచ్చేసాయి, ఇంకా దీని అవసరం లేదు అని అనుకుంటారు. కానీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ లాగా హ్యామ్ రేడియో అంటే ఒక విపత్తు వచ్చినప్పుడు వాకీ టాకీతో ఆపరేట్ చేయడం మాత్రమే కాదు, ఇట్స్ బియాండ్ దట్. ఈ రోజున స్పేస్ సైన్స్ గురించి మాట్లాడుతున్నాము, స్పేస్ వెదర్ గురించి మాట్లాడుతున్నాము. లేకపోతే కనుక ఎర్త్ మూన్ ఎర్త్ అంటే మూన్ ఈజ్ ఎ న్యాచురల్ శాటిలైట్ కాబట్టి ఆ మూన్కి కూడా సిగ్నల్ని పంపించి ఆ సిగ్నల్ తోటి మేము కమ్యూనికేట్ చేసుకున్న ఎక్స్పెరిమెంట్ చేసిన దాంట్లో నేను వన్ ఆఫ్ దెమ్ అండ్ ఫస్ట్ వన్ ఫ్రమ్ ఇండియా. అందుకని నాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ రావడము, అలాగే 35 కంట్రీస్ పైగా నేను విజిట్ చేసి ఇలాంటి అవార్డ్స్ అన్ని రావడము, గోల్డ్ మెడల్ ఫ్రమ్ యూఎస్ జరిగిందనమాట. సో కమ్యూనికేషన్ పార్ట్ చూసుకుంటే కనుక VoIP వచ్చింది కూడా ఈ మోర్స్ కోడ్ నుంచి, అంటే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అందరికీ, అంటే ఇలా అనుకునే వాళ్ళకి ఇప్పుడు యువతరంలో కానీ చాలామంది హ్యామ్ రేడియో ఇంకా ఎందుకు అనుకున్న వాళ్ళకి 9/11లో కానివ్వండి, లేదంటే కనుక చాలా ఇన్సిడెంట్స్లో అమెరికా లాంటి టాప్ కంట్రీ కూడా కమ్యూనికేషన్ ఫెయిల్ అయినప్పుడు, ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు కమ్యూనికేషన్ ఫెయిల్ అయినప్పుడు ఇదే హ్యామ్ రేడియో ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.